దేవుని నామమునకు స్తోత్రములు. నాటి ధ్యానాంశము కోనేటి వద్ద స్వస్థత 5వ భాగం అండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ సూచక క్రియ అండి. ప్రభు చూపించిన రెండవ సాక్షి తాను చేసిన అద్భుతములేండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 36 వచనం ప్రకారం ఆ అద్భుతములలో 7 యోహాను తన సువార్తలు చెప్పడం ద్వారా ఆయన దైవత్వాన్ని నిరూపించదలిచారు. తన క్రియలు తండ్రిలే క్రియలేనని యేసు స్పష్టపరిచారండి. నికోదేము కూడా ఒక మనిషి దేవుని వద్ద నుండి పంపబడితేనే తప్ప అటువంటి కార్యములు చేయలేడని ఒప్పుకున్నాడండి. అయితే ఇక్కడ ఒక ఇబ్బంది ఉన్నది. ఏమనగా మోషే, ఏలియా, పౌలు వంటి మనుషులు సహితం అద్భుతాలు చేశారు. కాబట్టి వారు కూడా దేవుని చేత పంపబడిన వారేనా? అవును. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనములు విశదీకరిస్తుందండి. అయితే వీరిలో ఎవరైనా తాము దేవుణ్ణి చెప్పుకున్నారా? ఎంత మాత్రం చెప్పుకోలేదండి. దైవ సహాయం ద్వారా అద్భుతములు చేసిన ఏ దైవ సేవకుడు కూడా తానే దేవునని ఎప్పుడు చెప్పుకోలేదండి. అయితే ఇటువంటి సూచక క్రియలు, పరిపూర్ణమైన జీవితం, తానే దేవునన్న ప్రకటన, ఈ 3 కలిపి యేసును ఒక ప్రత్యేకమైన కోవలో నిలబెడుతున్నాయండి. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారము 2 లేక 3 సాక్ష్యం వల్ల దేన్నైనా స్థిరపరచవచ్చని సంఖ్యాకాండం 35 అధ్యాయం 30 వచనం ప్రకారం, ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయం 6వ వచనంలో తెలియజేస్తుందండి. 3వ చివరి సాక్షి తండ్రి అయిన దేవుని వాక్కులే. యోహాను సువార్త 5వ అధ్యాయం 37-48 వచనంలో. యూద ప్రజలకు లేఖనాల పట్ల ఎంతో గురి ఉంది. ముఖ్యంగా మోషే ద్వారా సంక్రమించిన ధర్మశాస్త్రంపై వారి భయభక్తులు ఎనలేనివండి. మోషే దేవుని స్వరం విన్నాడు, ఆయన మహిమను చూశాడు. దైవ ప్రేరితమైన వాక్కులో అదే స్వరం, అదే మహిమ ఇమిడి ఉన్నాయండి. పాత నిబంధన లేఖనాలు యేసుక్రీస్తుకు అమోఘమైన సాక్ష్యాలండి. అయితే ఆ లేఖనాలను చెప్పుకున్న వారే తమ మెస్సియాను తిరస్కరించారండి. ఆ వాక్కు వారి హృదయములలో ఎటువంటి విశ్వాసాన్ని మొలకెత్తించలేకపోయింది. లేఖనములో మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాయని యోహాను సువార్త 5వ అధ్యాయం 39 తెలియజేస్తుందండి. యూదులు, మత పెద్దలు, శాస్త్రులు లేఖనాలలోని అక్షరాలతో సహా లెక్కపెట్టారండి. అయితే అందులోని ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించలేకపోయారు. ఈ మత నాయకులకు ఉన్న మరొక సమస్య ప్రేమ రహస్యం. దేవుని ప్రేమ మీలో లేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 42 వచనం ప్రకారం తాము దేవుని ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు. అయితే యేసుక్రీస్తు పట్ల వారికున్న ప్రేమరాహిత్యము ఆ ప్రేమ ఒట్టిదని తెలియజేస్తుందండి. దేవుని వాక్కు పట్ల వారి ప్రవృత్తి, వారి విశ్వాసానికి ఆటంకం ఉందండి. అంతేకాక తమ గురించి తమకున్న అభిప్రాయం కూడా ఇందుకు తోడైందండి. పరిసయ్యులు మనుషుల మెప్పును ఆశిస్తారు. మత్తయి సువార్త 23 అధ్యాయం 1-12 వచనం. కేవలము దేవుని నుండి మాత్రమే కలిగే ఆ ఘనతను వారు కోరుకోరండి. కుమారుడు వారికి ఘనతను ఆపాదించాడు కనుక వారు కూడా కుమారుడే కనపరచలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 23 ప్రకారం తండ్రి నామము వచ్చిన దైవ కుమారుని వారు తిరస్కరించారు కనుక రాబోయే రోజుల్లో వారు కపట మెస్సయ్య అనగా క్రీస్తు విరోధిని అంగీకరిస్తారండి. సత్యాన్ని మనం త్రోసిపుచ్చితే చివరకు అబద్ధాన్ని అంగీకరించి దుస్థితిలో పడిపోతామండి. మోషేను ప్రస్తావించడంతో యేసు ఈ మాటలు చాలిస్తున్నారు. మోషే పట్ల వారికి గౌరవం, అయితే అతడు వారికి రక్షకుడుగా కాక తీర్పరిగా ఉంటాడు. తమ మతాన్ని సమర్థించుకోవడానికి వారు ఏ లేఖనాన్ని అయితే వాడుతున్నారో అవే ఒక దినమున వారికి వ్యతిరేకంగా సాక్ష్యమిస్తాయి. దేవుడు వాక్యపు చేతుల్లో, తలలో ఉంటే చాలదండి, అది హృదయంలో ఉండాలి. మోషే పూర్వ ప్రవక్తలందరూ కూడా యేసు గురించి సాక్ష్యం ఇచ్చారు కదా. లూకా సువార్త 24వ అధ్యాయం 27 వచనం ప్రకారం ఈ విధము బాప్తిస్మం ఇచ్చే యోహాను సాక్ష్యము, ప్రభు తానే చేస్తున్న అద్భుత సాక్ష్యము, దేవుని వాక్య సాక్ష్యము అన్నీ కలిసి యేసుక్రీస్తు తండ్రితో ఒకటిగా ఉన్నారని ఎలుగెత్తి చాటుతున్నాయండి. రీతిగా అనేక గొప్ప మర్మములు ఆధ్యాత్మికముగా మనకు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఆమేన్.